చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. సామర్లకోట వెంకట రంగారావు అంటే ఒక బ్రాండ్, అదొక వైబ్రేషన్. పౌరాణిక సినిమాలే కాకుండా సాంఘిక సినిమాల్లో కూడా చాలా గొప్ప నటుడిగా, అంటే విశిష్టమైన వ్యక్తిగా మనం చూడొచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో. ఫస్ట్ ఫ్రెంచ్ అవార్డు పొందిన భారతీయ నటుడు కూడా ఎస్వి రంగారావు గారే. అటువంటి ఎస్వి రంగారావు గారు తెలుగు భాష, తెలుగు నేల మీద పుట్టి ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. తర్వాత ఆయన తీసిన సినిమాల్లో ప్రతి డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎన్టీ రామారావు గారితో డైలాగు, ఎన్టీ రామారావు గారు 4-5 నిమిషాలు చెప్పిన తర్వాత ఎస్వి రంగారావు ఒక్క డైలాగుతో, ఒక్క 5తో ఆహాభావాలతో అనగానే ఒకసారి అట్లా ఆ విధమైన ఇది స్నేహపూర్వ వాతావరణం ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు చూపించారు. అద్భుతమైన నటుడు. అటువంటి వ్యక్తి జయంతి ఈరోజు. ఎందుకంటే 1918 జూలై 3న ఆయన జన్మించాడు. గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత నేటి నటులకి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అటువంటి వాళ్ళతో నటించి వాళ్ళకంటే మించి నటనలో అంటే విశ్వనట చక్రవర్తిగా పేరు పొందిన వ్యక్తి ఎస్వి రంగారావు గారు. చిరంజీవి గారు ఈరోజు 4.5 దశాబ్దాల్లో తెలుగు సినిమా పరిశ్రమని శాసిస్తున్నారంటే ఆయన అడిగిన ఉత్తమ నటుడు, నీకు నచ్చిన నటుడు ఎవరంటే ఎస్వి రంగారావు గారు అని చెప్తాడు. అదేవిధంగా ఉత్తమ నటి సావిత్రి అని చెప్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్వి రంగారావు గారు నాకు అభిమాన నటుడు అంటారు. అంటే ఎంతమందికి హృదయాల్లో ఆయన నటన చర్యందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే మేము చిన్నతనంలో ఇండియా టుడేలో ఇంటర్ అయిపోయి యూనివర్సిటీ చదువుకునే రోజుల్లో చూసుకుంటూ ఉంటే చాలా బుక్స్ ఇండియా టుడే తిరగేస్తే ఫస్ట్ భారతదేశంలోనే ఫ్రెంచ్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. నటనలో ఫ్రెంచ్ అవార్డు పొందిన తెలుగు నటుడు ఎస్వి రంగారావు గారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతిని ఈరోజు తెలుగు పరిశ్రమ చేసుకుంటుంది ఉభయ రాష్ట్రాల్లో. అదేవిధంగా మచిలీపట్నంలో కూడా ఆయన, ఏలూరు ఆ పరిసరాల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చిరంజీవి గారు వెళ్ళి స్వయంగా ఆవిష్కరించారు. అటువంటి గొప్ప వ్యక్తులు స్ఫూర్తిగా ఈరోజు జనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తిని సుమన్ టీవీలో ఈరోజు గుర్తుంచుకోవాలి అని ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని ఎలా కట్టిపడివేశారు. పౌరాణిక కావచ్చు, సాంఘిక సినిమాలు కావచ్చు, అన్నింట్లో బహుభాష ప్రజ్ఞాశీలి, తర్వాత నటనని శాసించిన వ్యక్తి, చాలామందికి ఎన్నో విషయాల్లో దాన ధర్మాలు చేసే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నటులు వస్తుంటారు, పోతుంటారు, కానీ చెరగని ముద్ర వేసేది కొంతమంది మాత్రమే. అటువంటి తెలుగు బిడ్డ, తెలుగు సినిమా రంగాన్ని శాసించిన గొప్ప వ్యక్తి ఎస్వి రంగారావు గారు మన ముందు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన చూపించిన, ఆయన నటించిన అనేక పాత్రలు ఇప్పుడు కూడా తెలుగువారి యొక్క హృదయాల్లో నిలిచిపోయాయంటే దాన్ని బట్టి అతని గొప్పతనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేటి తరం యంగ్స్టర్స్ కూడా అటువంటి నటుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వచ్చి పోతుంటాం, పుట్టుక మరణం ఏది శాశ్వతం కాదు. ఆ రెండింటి మధ్య మనం ఏమి సాధించామనేది ముఖ్యం. అటువంటి చెరగన ముద్ర వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సందర్భంగా ఎస్వి రంగారావు గారి జయంతిని ఆయన్ని గుర్తుంచుకొని ఆయన మార్గంలో నడవాలని ఆకాంక్షిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.